దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. శ్రద్ధగా వాక్యం వినండి. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో సుపరిచితమైన ఒక వాక్యం ఏంటంటే 23వ కీర్తన. ప్రపంచం అంతటికీ 23వ కీర్తన బాగా తెలుసు. ప్రపంచంలో ఉన్న భాషలన్నిటిలోకి ట్రాన్స్లేట్ చేయబడిన కీర్తన ఈ ప్రాముఖ్యమైన 23వ కీర్తన. దావీదు భక్తుడు మరి ఎప్పుడు రాశాడో నాకైతే తెలియదు, కానీ వ్యక్తిగతమైన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లేఖనం ఈ లేఖనం అండి. సండే స్కూల్ మొదలుకొని చచ్చిపోయేవాడు వరకు బాగా నోటెడ్ అయిన కీర్తన 23వ కీర్తన. ఈ 23వ కీర్తనలో దావీదు భక్తుడు చాలా అనుభవాలు రాస్తాడు. తన వ్యక్తిగత అనుభవాన్ని కీర్తనగా రాస్తాడు. ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. రైట్, ఎంత మీకుతో చెప్పించాలనుకోవట్లేదు, కానీ మీ అందరూ తెలిసిందే కదా. నేను చెప్పాలనుకుంటున్న మాటని మీరు వినండి. ఆయన మనకి కాపరిగా ఉంటే లేమి కలగదు, ఇక లోటు ఉండదు. ఇది ఆయన అనుభవం. నిజమే. ఆయన చెప్పడమే కాదు, ఆయన సాక్ష్యాన్ని లేదా ఆయన జీవితాన్ని పరిశీలిస్తే అర్థమయ్యేది. గొర్రెల దొడ్లో ఉన్నవాడు రాకుమార్తెను పెళ్లి చేసుకోవటం. వింటున్నారా? రాజు కుమార్తెను చేసుకుని సింహాసనాన్ని అధిష్ఠించడం. రాజు అయిపోయినంత మాత్రాన ఓడిపోలేదు, జయించాడు. చివరి వరకు అతని చరిత్ర ఎక్కడో అనామకుడుగా ఉన్నవాడు. అందుకే ఆయన అంటాడు ఒక రోజు ప్రార్థన చేసుకుంటూ, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. అంటే తనను తాను మర్చిపోలేదు, తన గతాన్ని ఎప్పుడు విస్మరించలేదు. ఇంకా చెప్పాలంటే తాను ఏమై ఉన్నాడో అది తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు దావీదు. ఆ దావీదు గారు రాసిన ఈ కీర్తన భాగంలో ఆయన అంటాడు, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తూ ఉందయ్యా, శాంతికరమైన జలముల యొద్దకు నీవు నన్ను నడిపించుచున్నావు. నీతి గల తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపిస్తున్నాడు. నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. ఆదరించుచున్నవి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను ఒక తీర్మానం. ఇంత క్షేమాన్ని అనుభవించిన వాడు, దేవుని ద్వారా నడిపించబడిన వాడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? ఎంతకాలం? చిరకాలం, ఫర్ ఎవర్. ఎప్పటికీ నేను నీ మందిరంలో నేను నివాసం చేయాలని కోరుకుంటున్నానయ్యా అంటాడు. రైట్. నడిపించుచున్నావు, ఆదరించుచున్నావు, ఏమండి, సేద తీర్చుచున్నావు, ఇన్ని పదాలు కనపడతాయి. ఇవన్నీ ఆయన యొక్క అనుభవాలు, దేవుని దగ్గర ఆయన పొందిన అనుభవాలు. వీటన్నిటి మధ్యలో నాకు ఆకర్షణీయంగా కనబడిన మాట ఏంటంటే 5వ చరణం అండి. నా శత్రువుల ఎదుట మన భోజనాన్ని దేవుడు ఎక్కడ సిద్ధపరుస్తాడంటే మిత్రుల మధ్యలో కాదు. ఎవడైతే శత్రువులు ఉన్నాడో వాళ్ళు నీకు భోజనం పెట్టేటట్టుగా చేసే దేవుడట. ఆమేన్, ఆమేన్. విరోధుల మధ్యలో నిన్ను ఘనపరిచే దేవుడు. అందుకే 5వ వాక్యం చాలా విశేషంగా కనపడుతుంది. ఆదరించావు, పోషించావు అంటూ 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 విశేషంగా కనపడుతుంది. ఆదరించినవాడు, పోషించినవాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన అపాయానికి భయపడకుండా తోడుగా ఉన్న దేవుడు. 5వ వాక్యంలో ఆయన అంటాడు, అయ్యా నా శత్రువుల ఎదుట నా భోజనాన్ని నువ్వు సిద్ధపరచుదువు. అది అది ఆ మాటను కొంచెం హైలైట్ చేసి చదువుతాం.
నడిపించిన వాడు, పోషించిన వాడు, తోడుగా ఉన్నవాడు ఇంకేం చేశాడు? ఇంకా చెప్పాలంటే మిగిలినవన్నీ కూడా ఫిజికల్ ప్రొటెక్షన్స్ లేదా ఫిజికల్గా భౌతిక సంబంధమైన మేలులు అనుభవించాడు. మిగిలిన 5 వాక్యాల్లో భౌతిక సంబంధమైన దీవెనలు, మేలులు, క్షేమాలు అనుభవించాడు. ఇదొక్కటే ఆత్మ సంబంధమైన అనుభవంగా కనబడుతుంది. మన దేవుడు భౌతికంగా మేలు చేసేవాడు మాత్రమే కాదండి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధంగా మేలు చేసేవాడు, క్షేమం ఇచ్చేవాడు. ఈ రెండు కావాలి, ఏంటది? ఆత్మ సంబంధంగా క్షేమం కావాలా, భౌతిక సంబంధంగా కూడా మేలు కావాలి. మరొకసారి చదువుతారా మాట? సిద్ధపరచుదువు, ఆమేన్. నూనెతో నా తల అంటి ఉన్నావు. చాలండి, ఇప్పుడు తల పైకెత్తండి, వివరిస్తాను. మిగిలినవన్నీ కూడా భౌతిక సంబంధమైన అనుభవాలు. మరి ఫిజికల్గా ఆలోచిస్తే ఆయన దేవుడు ఏమైనా మసాజ్ సెంటర్ ఓపెన్ చేశాడు దావీదుకి, నూనెసి మసాజ్ చేయటానికి? మరి ఎప్పుడు చేసినట్టినా అంటే దాని అర్థం ఏంటి? నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు భక్తుడు. అప్పుడు నా గిన్నె నిండి పొర్లుతా ఉందయ్యా అంటాడు. ఇట్స్ ఏ స్పెషల్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. గిన్నె హృదయానికి సూచన. మన హృదయం దేవుని బట్టి ఎప్పుడు కూడా నిండి పొర్లాల. దేవుని యందు నిండి, అర్థమవుతుందా? నిండి పొర్లాలి. ఇదొక ప్రత్యేకమైన అనుభవం. నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, దావీదు గారట దేవుని చేత అంటబడ్డాడు. దేంతో? నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు భక్తుడు. నూనెతో నా తల అంటి ఉన్నావు. అప్పుడు నా గిన్నె, లోపల ఉన్న గిన్నె నిండిపోయింది సంతోషంతో. నిండటమే కాదు, పొంగి పొర్లుతూ ఉందయ్యా అంటాడు భక్తుడు. ఈ ఒక్క మాటను మనం పూట తీసుకుందాం. నీ అంతరంగంలో ఎన్నుండొచ్చుగాక, పెను తుఫానులను తరుముతుండొచ్చుగాక. నా మాట వింటారా? నీవు బండ మీద కట్టుంటే, ఆమేన్, బండ మీద నీ పునాది స్థిరంగా ఉన్నట్లయితే తుఫానులు రానివ్వండి, వరదలు రానివ్వండి, పెనుగాలులే రానివ్వండి, కదిలించబడదు. అర్థమవుతుందా? కదిలించబడదు. ఎందుకని? ఆ బండ క్రీస్తే. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఒక్క మాటను కొంచెం లోతుగా నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. దేనితో అంటబడాలట? నూనె. బైబిల్ గ్రంథంలో నూనెకున్న ప్రాశస్త్యత, ప్రాముఖ్యత మరి దేనికి లేదండి. బైబిల్ గ్రంథంలో నూనెకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. చెప్పాలా? దేనికి? రైట్. నేను చెప్పేది పామ్ ఆయిలా, సన్ఫ్లవర్ ఆయిలా, అది కాదు నేను చెప్పేది. నూనె. ఓకే. తలకి ఏ నూనె పెడతాం అమ్మా? పామ్ ఆయిలా? చండాలం. ఏ ఆయిల్ అది? మన కొబ్బరి నూనె దొరుకుతుంది కనుక. అది ఇజ్రాయెల్ పోయామనుకో, అంతెందుకంటే కేరళ పోయామనుకో, వాళ్ళు మనలాగా పల్లి నూనెలు అవి ఇవి వాడరు. ఎవరికి ఏ ప్రాంతంలో ఏది ఎక్కువగా దొరుకుతుందో ఆ నూనె వాడతారు. అది ఇజ్రాయెల్ పోతే వాళ్ళకి A to Z అదే. ఏంటది? ఒలీవా నూనె. వాళ్ళు ఎంత ధన్యులో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. ఏదో ఒకటిలేండి, మొత్తానికి నూనె, తలకి అంటబడే నూనె. బైబిల్ గ్రంథంలో నూనెని అభిషేకానికి సూచనగా వాడుతారు. విన్నారండి?
అభిషేకించబడినప్పుడల్లా నూనెను పోసేవాళ్ళు. ఇది బైబిల్ చరిత్రలో చెప్తున్న సత్యం. నూనె అనేది దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు వాడేది. దేవుడు అభిషేకించిన వ్యక్తిని సూచిస్తూ వాడేది నూనె. మీకు తెలుసు కదండి. ఇదే భక్తుడు విన్నారా? ఇదే భక్తుడు చరిత్రలో మనం ఒకసారి ఆలోచిస్తే, శామ్యూయల్ గారు ప్రవక్త గారు పనిగట్టుకుని వచ్చి వాళ్ళ నాన్న యెషయాతో చెప్పాడు, నీ ఇంట్లో ఒకడిని దేవుడు కోరుకున్నాడు. దేనికి? రాజుగా చేయటానికి దేవుడే కోరుకున్నాడు గనుక నీ పిల్లలందరినీ పిలిపించు అని అడిగాడండి. తీస్తారా? సమూయేలు మొదటి పుస్తకం, త్వరగా సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం, సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారా? 7 నుంచి చదవరా? 7 నుంచి చదువు. సరే, ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. శామ్యూయేలు మీ కొడుకులు కోరుకున్నాడు బాబు అంటే, ఈ యెషయా ఒక్కొక్కటి పెద్దోడు మొదలుకొని వరుసని పిలుస్తున్నాడు. విన్నారా? పిలుస్తుంటే పెద్దోడిని పిలవగానే దేవుడు అంటాడు 7వ వాక్యంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య విన్నారా? మంచి హైట్ ఉన్నాడు ఎలియాబు, అంతేనా? రైట్. ఇలాగున అందరిని పిలిచాడండి. దేవుడు అంటాడు వీళ్ళెవరు కాదంటాడు. వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు. 7 అయిపోయారండి. ఇక చివరి వాడిగా చదవాలి. 11వ వాక్యం చదువుతా. నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని పిలిచాడు. అడిగితే ఆయన అంటాడు వాళ్ళ నాన్న, ఇంకను కడసారి వాడు ఉన్నాడు. అయితే ఆ రోజులు గొర్రెలు కాసే పని అంటే నీచమైన పని అండి. విన్నారా? గొర్రెలు ఆ రోజుల్లో ఎవరు కాసేవాళ్ళు అంటే, ఆ రోజుల్లో దావీదు కాలంలో ఇక ఎందుకు పనికి రాకపోతే తేలిగ్గా చూసే మనుషులకు ఆ పని చెప్తారు. విన్నారా? యోసేపు కూడా ఆ ఫరోతో ఈ మాట చెప్పొద్దు అంటాడు. అందుకని ఏదని మేము గొర్రెలు కాపర్లు అని చెప్పొద్దు, ఎందుకని ఐగుప్తీయులకి గొర్రెలు కాసుకునే వాళ్ళని చిన్న చూపు, అందుకని మేము పశువులు కాపర్లు అని చెప్పొద్దు అని చెప్పాడు. విన్నారు? కొన్ని ఉంటాయి చెప్పేవి, కొన్ని ఉంటాయి చెప్పుకొని. అది ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలిసి ఉండటమే దైవ జ్ఞానం. తప్పు కాదు, అది దైవ జ్ఞానం. ఆమె అయితే చూసాడు వాళ్ళ నానే చిన్నగా తేలిగ్గా మాట్లాడు. అయితే వాడెవరు? గొర్రెలు కాయిస్తున్నాడు. మరి ఆయన పిలిపించమంటావా అంటాడు వాళ్ళ నానే. పర్లేదు, ఆయన పిలిపించండి. పిలవటానికి మనుషులు లేరండి తీసుకురావటానికి. వీళ్ళ నాన్న సర్లేండి లోపు భోంచేద్దండి. వాడు వచ్చిందాక తినొద్దు అంటాడు శామ్యూయేలు. లేదండి, అది ఇక అయ్యే పని కాదు, వాడికి నీకు నచ్చడు చూడు అంటాడు. లేదు లేదు, అతను వచ్చిందాక మనం భోంచేయడానికి వీల్లేదు. రైట్, చదవాల. ఎర్రని వాడు, హల్లెలూయా. దావీదు ఎంత అందగాడో చూడండి. ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు. చూడ్డానికి ఎలా కనపడుతున్నాడండి? చక్కని అందగాడట దావీదు గారు. ఓకే. అతడు రాగానే హల్లెలూయా, నేను కోరుకోలేదు ఇప్పుడు దాకా. అతను లోపలికి రాగానే, శామ్యూయేలు నేను కోరుకున్నవాడు ఇతడే. స్తోత్రం. ఎవరు కోరుకున్నారండి? దావీదుని ఎవరు కోరుకున్నారు? సాక్షాత్తు దేవుడు కోరుకున్నాడు.
శామ్యూలు నేను కోరుకున్నవాడు ఇతనే అని చెప్పగానే శామ్యూలు పక్కన లేచాడు. చదవాలి, త్వరగా చదవాలి. ఆమేన్. శామ్యూలుతో దేవుడు చెప్తున్నాడు, ప్రవక్త అయిన సమూయేలుతో, నువ్వు లేచి అతన్ని రాజుగా అభిషేకించు అని చెప్పగా తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట, హల్లెలూయా, తైలముతో వాని సహోదరులందరూ చూస్తుండగా యెహోవా కోరుకున్నవాడు, యెహోవా ఏర్పరచుకున్నవాడు ఇతనే అని సూచనగా తైలపు కొమ్ముతో తీసి దాన్ని నూనెతో నింపి, కొమ్ము నిండా నూనెని నింపి ఆ తైలాన్ని సమూయేలుకు కూర్చోబెట్టి మోకరించి నెత్తి నిండా నూనె పోసి, యెహోవా కోరుకున్నవాడా, ఇక మీదట ఇశ్రాయేలుకి నీవే రాజువి అని ప్రకటన చేశాడు. నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట, నూనె దేనికి వాడబడుతూ వచ్చేదంటే అభిషేకానికి గుర్తుగా వాడబడేది. నూనె ప్రియులారా, ఈ రోజున ఏదో నమ్ముకున్నాం, ఏదో ప్రభుని తెలుసుకున్నాం కాదు, దైవ శక్తి నీలో ఉండాలి. దేవుని ప్రభావం మీరు చదివారు కదండి ఇందాక, మహిమ ప్రభావముతో అతనికి కిరీటమును, ఆమె నీవు సృజించి నీవు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రములు నేను చూడగా నరుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, మహిమ ప్రభావములతో అతనికి కిరీటాన్ని ధరింప చేసి ఉన్నావు. మన తల మీద ఏముండాలి? మన తల మీద ఉండాలండి ఒక మహిమ ఉండాలి. నీ లోపలే ఉండాలా? ఒక ప్రభావం. ప్రియులారా, దానియేలు దేవుడే నీ దేవుడు. విన్నారా? షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆరాధించిన దేవుడు నీ దేవుడు. వాళ్ళల్లో ఉన్నది ఏంటది? ప్రభావం. అగ్నిగుండంలో దిగి వచ్చింది ఏంటది? మహిమ. వాళ్ళ దేవుడే నీ దేవుడు. వాళ్ళకున్నదే నీకు ఉండాలి. ఏంటది? మహిమ ప్రభావం. ఆమె హల్లెలూయా. నూనె బైబిల్లో నూనెకున్న విలువ, నూనెకున్న ప్రాముఖ్యత చాలా గొప్పదండి. మీకు చరిత్రలోకి వెళ్తే అబ్రహాముని దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి వాగ్దానానికి గుర్తుగా ఇస్సాకునిచ్చాడు. వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకునిచ్చాడు. వీళ్ళిద్దరూ కథ ముగిసిందండి. ఇప్పుడు యాకోబు పుట్టాడు. యాకోబు పుట్టాడే కానీ విన్నారా, 2 తరాల దైవికమైన అనుభవాల్లో కుటుంబంలో పెరిగాడు. ఎవరు? యాకోబు. 2 తరాల క్రైస్తవ కుటుంబం అది. ఇప్పుడు ఇది 3వ తరం. 3వ తరంలో పెరుగుతున్న యాకోబు వంటల మాస్టర్ అండి. మహాబ్రహ్మాండంగా వంట వండేస్తాడు. మరి వాళ్ళ అమ్మ ఎట్ట నేర్పిందో ఆ కొడుకు పెద్దోడికి నేర్పలేదు. చిన్నోడికి మాత్రం బ్రహ్మాండంగా ఏ కూర అది మళ్ళా అమ్మ చిక్కుడుగాయల కూర చిక్కులు పెడుతుంది. కొంచెం వండేటప్పుడు జాగ్రత్తగా వండుకోండి. విన్నారా? ఒరేయ్ తమ్ముడా, ఆ ఎర్రగొందురా, నోరు చచ్చిపోయిందిరా, ఆ ఎర్రగొందు పెట్టరా అంటాడు అన్న. వీడంటాడు నేను పెట్టాలంటే నువ్వు నాకు కూడా పెట్టాలి. ఏం తాకట్టు పెట్టాలిరా? నువ్వు నాకు తాకట్టు పెట్టాలి. ఏం పెట్టాలిరా? జ్యేష్ఠత్వం ఇచ్చేయి, దానివల్ల నాకేం ఉపయోగం, తీసేసుకో అంటాడు ఈ ఎరుబాగులోడు. జ్యేష్ఠుడుగా పుట్టడం భాగ్యం, జ్యేష్ఠుడుగా పుట్టడం ఆధిక్యత. విన్నారా? పెద్దోడుగా పుట్టడం అనేది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అండి. అలాగని చిన్నోళ్ళుగా పుట్టడం శాపమని కాదు, అదొక ఆధిక్యత. విన్నారా? జ్యేష్ఠుడు. విన్నారా? మీకు ఇంకా చెప్పాలంటే పెద్దోళ్ళకు ఉన్న తిప్పలు బాధ్యతలు ఈ చిన్నోళ్ళకు ఉండవండి. ఎందుకని? అందుకు పెద్దోళ్ళు మెత్తకుంటారు. విన్నారా? అప్పటికే నలగొట్టబడి ఈ చిన్నోళ్ళు అంతా తగాదాలు మారోళ్ళు ఉంటారు. ఎందుకని? ఈ బాధ్యతలు తీసుకోడు కదా. వింటున్నారండి? రైట్. జ్యేష్ఠుడుగా పుట్టినవాడు తండ్రికి ఇష్టుడయ్యాడు, కనిష్ఠుడిగా పుట్టినోడేమో తల్లికి ఇష్టుడయ్యాడు. మొత్తానికి వంట మాస్టర్ అని. మగవాళ్ళు వంట చేయొచ్చా? ఎందుకు చేయకూడదు?
అసలు మీకు తెలుసో తెలియదు, 5 స్టార్ హోటల్ అంతా చేసేది ఎవరు? అమ్మా. అందుకనే ఆడవాళ్ళ కంటే కూడా బ్రహ్మాండం మా వాళ్ళు 40 పాకం. ఆమె మన యాకోబు తాత కూడా అండి బ్రహ్మాండంగా వంట చేసేవాడు. ఈ వంట కొంప ముంచింది. విన్నారా? అది తినాలనుకున్నాడు, భార్య చెప్పకుండా కొడుకు చెప్పాడు. కథ తారుమారైపోయి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పెద్దోడు అనుకుని చిన్నోడికి ఇచ్చాడు. మొత్తానికి ఇంట్లో పెద్ద పంచాయతీ మొదలైంది. ఈ యాకోబు కనబడితే పొళ్ళు కొరుకుతున్నాడు. ఎవరో ఏశావు. ఎప్పుడోసారి ఒక గుద్దు చంపేస్తాడని తల్లికి అర్థమైంది. ఒరే నాయనా, ఒకసారి మిమ్మల్ని ఇద్దరిని పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదురా. నువ్వేం చేస్తావంటే మా అన్న దగ్గరికి వెళ్ళిపోయి కొంతకాలం తలదాచుకున్నానా, కొంచెం కోపం తగ్గగానే నీ కబురు చేస్తానురా అని చెప్పి ఈ రెబెకా, అంతేనా, రెబెకా యాకోబుని పుట్టింటికి పంపింది. రాహేల్. ఈ తానంటే తందానంటారే. ఇస్సాకు భార్య రెబెకాయే కదండి. ఇస్సాకు భార్య కదా పంపుతుంది. అసలే నేనే అటు ఇటు ఉంటే మీరేంటండి? రైట్. రెబెకా యాకోబుని పుట్టింటికి పంపుతుంది. సహజంగా ఆడపిల్లలు వెళ్తారు. మనోడు ఇప్పుడు రివర్స్ స్టోరీలో వెళ్తున్నాడు. మొత్తానికి మోటాముల్ల నాయన, మనోడు అసలు వంట మాస్టర్ కదండి. వంట మాస్టర్కి ఏం కట్టి పెట్టి ఉంటుంది చెప్పండి? ఇప్పుడు దారిలో పోతా అంత గోధుమ పిండి అంత చెప్పరే. చపాతీలు కాల్చాలంటే ఏం కావాలండి మీరు చెప్పరే? ఇంకెంతకు మించి ఏం కావాలా? కొడుక పోతా దారిలో ఏదో ఒక కట్టెలు దొరుకుతారా? నువ్వేం చేస్తావంటే మా అన్న దగ్గరికి వెళ్ళిన దాకా కాస్త తింటాకని మూట కట్టింది వాళ్ళమ్మ. రైట్. ఈ అయ్యగారు అలవాటు కదా వంట చేసుకోవటం శుభ్రంగా. మరి తిన్నాడో ఏమో తెలీదు. విన్నారండి? శుభ్రంగా తిని పడుకున్నాడు. ఏంటి, ఒక రాయి తలగడ చేసుకుని రాత్రి నిద్రపోయాడు. ఎక్కడైతే నిద్రపోయాడో అక్కడ కలగన్నాడు. కలగంటే దేవుడు సాక్షాత్తు కలలో ప్రత్యక్షమై, యాకోబా నీ వెళ్ళు మార్గం అంతట్లో నేను నీకు తోడై వస్తా. చదువుతారా? ఆదికాండం 28వ అధ్యాయం త్వరగా. రైట్. 15వ వాక్యం కరెక్ట్ అమ్మా, చదువు. నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నేను కాపాడుచు, ఆ పదాలు గుర్తుపట్టాల. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి మరలా రప్పించేదను. ఆమెన్. యాకోబు నిద్ర తెలిసి చదువుమా, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. బాగినాల దేవుడు కలలో మాట్లాడాడు, దర్శనలు కాదండి. కలలో మాట్లాడితేనే యాకోబుకి అర్థమైంది. ఇంకా చెప్పాలంటే యాకోబుకి దైవ ప్రత్యక్షత మొట్టమొదటిసారి ఇది. అంతకుముందు దేవుడితో ప్రత్యక్షత లేదు. వాళ్ళ నాన్న చెప్తుండేవాడు కానీ మనోడికి ఎక్కలా. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు అర్థమైంది అంటే కలలో ఆయన స్వరం విన్నప్పుడు ఇతని గుండెల్లో దడ మొదలైంది. ఆమేన్. ప్రియులారు, దేవుడు ప్రత్యక్షత కాకపోతే ఎవడు దేవుడి దగ్గరికి రాలేడు. దైవ దర్శనం కాకపోతే ఎవడు దేవుడిని నమ్ముకోడండి. నిజం. గుండెల్లో ఒక కార్యం జరిగినప్పుడే ఒక వ్యక్తి దేవునికి అర్పించబడతాడు. ఒక దైవ ప్రత్యక్షత కలిగినప్పుడే మనిషి మారగలుగుతాడు. అదిగో ఆ రోజు యాకోబుకి అది జరిగింది. కలలో దేవుడు మాట్లాడాడండి. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అని చెప్పగానే తుల్లిపళ్ళేసి, యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది నాకు తెలియకపోయినే. భయంకరము అనుకోనేను. తెల్లవారినప్పుడు, ఇదిగా ఆ మాట గమనించారు, 18వ వాక్యం. తెల్లవారినప్పుడు లేచి నిలిపి దాని కొన మీద ఎందుకు పోయాలి?
తెచ్చుకున్న చపాతీ నూనె చపాతీల కోసంగా, తన కడుపు నింపుకోవటానికి నూనె తెచ్చుకున్నది. విన్నారా? అంటే తన దగ్గర ఉన్న విలువైనది సమర్పించడం నేర్చుకుంటున్నాడు యాకోబు. కానుక నేను బలవంతంగాను సనుక్కుంటూ ఇచ్చేది కాదండి. నాకు బాగా వస్తేనండి అసలు 50-50 దేవా, నీ ముఖం వచ్చేది లేదు ఇచ్చేది లేదు. అట్ట కాదు ఇచ్చేది, అట్లా కాదండి. లేమిలో కలిగిన దానిలో ఇంకా చెప్పాలంటేనండి అక్కడ తీర్మానం చేస్తాడు. ఏమని అంటాడు? 22 వాక్యం చదువుతారా? నూనె తీసాడు బయటికి, దేవునితో ఒక నిబంధన కూడా చేస్తున్నాడు నూనె పోసిన తర్వాత. 22 వాక్యం, మరియు ఈ రాయి ఆమె బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మందిరపు కాన్సెప్ట్ ఇక్కడే మొదలవుతుందండి. అప్పటి వరకు మందిరం అనేదే తెలియదు, దేవునికి ఒక ఆలయం కట్టాలనే కాన్సెప్టే తెలియని జనం ఆ రోజున. ఆ కాలం అలాంటిది. యాకోబుకి ఎందుకు అలా అనిపించింది? రాయి నిలిపావు, బాగానే ఉంది. ఇది దేవుని మందిరం అంటావు, బాగానే ఉంది. వింటున్నారా? ఆయన అంటాడు పరలోకపు గవిని ఇదే అంటాడు. ఇవన్నీ ఆయనకి ఎలా ప్రత్యక్షపరచబడ్డాయి? ఒక రాత్రి కలలో మాట్లాడితేనే, ఒక రాత్రి దేవుడు అతనితో మాట్లాడితేనే ఎంత అవగాహన వచ్చిందో తెలుసా దేవుని గురించి. విన్నారా? మందిరం అంటే ఇదిగో ఈ ప్రకటన మీకు కావాలి. మందిరం అంటే 4 గోడలు కాదండి, దేవుడు మీతో మాట్లాడే స్థలం. ఆమె దేవుడు మనం దర్శించే స్థలం. పరలోకం ఎలా వెళ్ళాలో నీకు ఎంట్రన్స్ గేట్, దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్ అంటాడు యాకోబు. ఇది పరలోకపు గవిని, వెళ్ళటానికి ఇది ముఖ్య ద్వారం. ఇక్కడ నిలబడి నేర్చుకుంటేనే లోపలికి వెళ్ళగలుగుతాం. ఎప్పుడు కాలపోడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో మందిరాన్ని గూర్చిన ప్రకటన యాకోబు కలిగిందండి. ఆయన అంటాడు 22 వాక్యంలో, నేను నిలిపిన ఈ స్తంభం, ఈ రాయి దేవుని మందిరం అగును. మరియు చూడండి ఆ కమిట్మెంట్ చూడండి, సమర్పించుకున్నాడు. రెండో తీర్మానం చేస్తున్నాడు, నీవు ఇవ్వబోయేగా నీవు నాకు ఇచ్చు. చూడండి ఎలా నమ్ముతున్నాడు. ఎందుకు నమ్ముతున్నాడు? నేను నిన్ను విడవను అన్నాడా దేవుడు? అన్నాడా? నమ్మేశాడు. ఎడవనంటే ఎడవడు, అంతే. విడవని వాడు ఏం చేస్తాడు? అన్నీ సమకూరుస్తాడు. ఎవరు నన్ను నష్టపరిచిన నేను నష్టపోను, ఎవరు నన్ను తొక్కేయాలనుకున్నా నేను అణిచివేయబడను, లేస్తా. యాకోబు కష్టాలు అష్ట కష్టాలంటే సొంత మేనమామ దగ్గర నలిపివేయబడ్డాడు, నలిగిపోయాడు. ఎండకెండి వానకు తడిచి చలిలో నానిపోయి దిక్కుమాలినోడై భయంకరమైన శ్రమపడ్డాడు. అయినా దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. ఈ చరిత్రలన్నీ చదువుతున్నప్పుడు మరి మనతో ఉన్నాడా ఆ దేవుడు? మన కష్టంలో ఉన్నాడా? మన శ్రమల్లో ఉన్నాడా? ఒక ప్రశ్న. అంటే ఉన్నాడు అన్నవాళ్ళు గట్టిగా ఇప్పుడు స్తోత్రం చెప్పండి. నాతో ఉన్నాడండి, అనుమానం లేదు అన్నవాళ్ళు మళ్ళా చెప్పండి. దేవుడు దీవించునుగాక. నా దేవుని ప్రజలారా, యాకోబు కడుపు కోసం తెచ్చుకున్న నూనె అది. చపాతీ చేసుకుని తిని వెళ్ళాలా, ఉన్నదంతా రాయి మీద పోసాడా. ఇప్పుడు మీకు చపాతీ చపాతీ పాడుగాను, ఎప్పుడు చపాతీలు గోలేనా? నా దగ్గర ఉన్నది ఇది శ్రేష్టమైంది, ఇది నా దేవుడు దర్శించాడు కనుక నేను ఎక్కడైతే కలగన్నానో ఒక సూచనగా, ఒక గుర్తుగా ఇది ఉండాలి అని చెప్పి రాతి మీద నూనెను పోసి గుర్తుగా మార్చుకున్నాడు యాకోబు. అంటాడు ఈ రాయే నేను మరలా ఇక్కడికి వస్తే, ఆయన చెప్పినట్టుగా దేవుడు నన్ను ఆయన అంటాడు. ఆయన ఏమంటాడంటే దేవుడి దగ్గర, అయ్యా 12 వాక్యంలో బట్టలు ఇస్తే 21 నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దయచేసిన ఎడల యెహోవా నాకు. ఇప్పుడు తలపైకి ఎత్తాడు. దేవుడు నీకు దేవుడై ఉండాలంటే నీకేమేం ప్రొవిజన్ కావాలా?
ప్రొవిజన్ ఏమేమి ఇవ్వాలండి? క్షేమముగా నడిపించాలి. రెండోది తోడుగా ఉండాలి. అది మనకు ముఖ్యమైనది అదే. ప్రతిదినం ఆహారం ఎక్కడి నుంచి రావాలి? మనకి దేవుని చేతిలో నుంచి రావాలా. మనం కోరుకోవాలి, మనం అడగాల. అనుదినం అన్నీ ఉన్నా సరే, ప్రభువా ఆహారం కావాలి, నీవిచ్చే ఆహారం. లేకపోయినా అడగాలి, అడగాలి. అది దీవించబడాలండి. నా మాట కొన్ని లోతైన విషయాలు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. రైట్? తినుటకు ఆహారం, ధరించుకుంటూ వస్త్రములు నాకు దయ చేసిన ఎడల యెహోవా నాకు. ఆమెన్. 21:21 రైట్? ఆ తరువాత ఈ రాయి. ఆమెన్, ఆమెన్. రైట్. ఇది అక్కడ జరిగిన సంభవం. ఆ రాత్రి నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట, తెచ్చుకున్న నూనెండి రాయి మీద మొత్తం పోసాడు. అంటాడు దాదాపు 20 సంవత్సరాల పైన కష్టపడి తిరిగి వస్తాడు కదా. అప్పుడు దాకా నూనె ఉంటుందా రాయి మీద? అప్పుడు దాకా రాయి మీద నూనె ఉంటుందా అండి? మరి ఎలా నమ్మాడు? నూనె లేకపోయినా, రాయి కొట్టుకుపోయినా ఆ స్థలం మాత్రం నేను మర్చిపోను, ఆ కళ నేను మర్చిపోను, నేను ఎలా వచ్చిన ఆ త్రోవ నేను మర్చిపోను. అతని కన్సర్న్, అతని యొక్క కాన్సెప్ట్ అది. రైట్? 28వ అధ్యాయంలో జరిగిందా? 31వ అధ్యాయంలోకి వెళ్దాం. 31వ అధ్యాయం 13వ వాక్యం చదవాలి. రైట్? యాకోబు దేవుడు మాట్లాడుతూ అంటాడు, మొదటి 3వ వాక్యం చదువుమా. అప్పుడు యెహోవా చాలా కాలం తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. జాల్లే, కష్టపడింది జాల్లే, నీ బంధువుల ఇంటికి వెళ్ళిపో, నీ తండ్రి ఇంటికి బయలుదేరు అని చెప్పాడు. నేను నీకు తోడై ఉండదని యాకోబుతో చెప్పగా, వాళ్ళ భార్యలు పిలిచి చెప్తున్నాడు వాళ్ళ నాన్న చేసిన ఘనకార్యాలు. 7వ వాక్యం చదువుమా. భార్యలు పిలిచి వాళ్ళ నాన్న చేసిన ఘనకార్యం ఎంత బాగా చెప్తున్నాడు వినండి. మీ తండ్రి విన్నారండి? ఒకసారి కాదు, 10 సార్లు మార్చారు. ఓకే. దేవుడు అతన్ని నాకు హాని చెయ్యనివ్వలేదు. ఓకే, సరే. ఎంత అయిపోయిన తర్వాత 11 చదవాలి. ఏమండి, ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కషన్లు అన్నీ అయిపోయినా మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. కదలలేదుగా యాకోబు అక్కడి నుంచి, కదలనందుకు మళ్ళీ వచ్చాడు. 11వ వాక్యం చదవాలి. పిలవగా అదిగో ఒక్క నిమిషం. దేవుని దూత అనే మాట వచ్చినప్పుడల్లా పాత నిబంధనలో యేసు ప్రభువుగా మీరు గుర్తుపట్టాలి. విన్నారా? దూత. ఆ రోజుల్లో యెహోవా దూతగా యేసు ప్రభు వారు వచ్చేవారు. అప్పుడప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా వచ్చేవారు. అర్థమవుతుందా? ఇప్పుడు రెండోసారి యాకోబు దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని దూత స్వప్నమందు పిలవగా, అదిగో దూత అయితే ప్రభు అని ఎందుకు పలుకుతాడు యాకోబు? చెప్పండి, దూతగారు అనేవాడు కదా. చిత్తం ప్రభు అని చెప్పి తిని 13 చదివే. విన్నారా? చాలా సంవత్సరాల తర్వాత దేవుడు చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఎక్కడ నీవు స్తంభము మీద నూనెను పోసితివో, ఎక్కడ నాతో నీవు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడిని నేనే. ఆమె తలపైకి ఎత్తాలి. ఇతడు రాయి మీద నూనె పోసాడు. అది ఆయన ఆనందం, యాకోబు ఆనందం. ఇతని ఆనందమే కాదు, పరలోకమందున దేవుడు కూడా దాన్ని ఆఘ్రానించాడు. దాన్ని ఆయన అంగీకరించాడు. దాన్ని గుర్తు చేస్తూ అంటాడు ఇక్కడ. ఏది 10 ఏళ్ళ ఇంచుమించు 20 ఏళ్ల తర్వాత. వింటున్నారా? 10 మార్లు జీతం నష్టపోయి
ఏమండి, సొంత మనుషుల దగ్గర దోచుకోబడి ఇక దేవుడే అతను బయటికి తెస్తున్న క్రమంలో అంటాడు, ఎక్కడ నీవు రాతి మీద నూనెను పోసితివో, ఎక్కడ నీవు నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడు నేనే. ఆమె ఆమె బేతేలు దేవుడే. బేతేల్ అంటే ప్రార్థన ఆలకించే స్థలం. ప్రియులారా, ప్రార్థన ఆలకించే స్థలము అభిషేకించబడటానికి ఒక పదార్థం అవసరమైంది. దాని పేరేంటంటే నూనె. నూనె. ప్రియులారా, నూనె అనేది మందిరంలో జరిగే అభిషేక కార్యక్రమాలకి అవసరం. కొన్ని మంచి మాటలు చెప్పాలి, శ్రద్ధగానండి. ఇది యాకోబు కాలంలో జరిగిన కార్యక్రమం. నూనె మన దర్శనాన్ని, మన తీర్మానాన్ని స్థిరపరుస్తుంది. ఆమె ఇంకా చెప్పాలంటే మనిషి పుట్టుకను ముంచి చనిపోయేదాకా నూనె అవసరం. నూనెకి మనిషికి ఆత్మీయతకి విడదీయలేని బంధాలు ఉన్నాయి. అందుకే దావీదు అంతటి మహానుభావుడు ఈ 23 కీర్తనలో ఎన్నో అనుభవాలు రాస్తూ ఒక ఆత్మీయ అనుభవాన్ని హెచ్చరికగా మనకు రాసి పెట్టాడు. ఏంటంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఆమె నూనెతో నా తల అంటి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండం 27వ అధ్యాయం, నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వాక్యం చదవాలి. మోషేతోటి దేవుడు చెప్తున్నారు కదా, ఆమె మోషే కాలంలో దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తున్న మాట ఏంటంటే, ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం ఉంటుందండి. అతి పరిశుద్ధ స్థలంలో లోపల వెలుగు ఇవ్వటానికి దీపస్తంభాన్ని పెట్టారు. ఈ దీపస్తంభాన్ని నూనెతో నింపి ఒత్తులు పెట్టి అది వెలుగుతూ ఉంటే, ఈ వెలుగు దీపస్తంభంలో నుంచి మొదలైన వెలుగు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలానికి వెలుగుని పంచుతూ ఉంటుంది. దీన్ని ఎలా మనం రిసీవ్ చేసుకోవాలంటే, దీపస్తంభం, మండుచున్న దీపస్తంభం ప్రజ్వలిల్తున్న దేవుని సంఘానికి గుర్తు, ఎదుగుతున్న దేవుని సంఘానికి గుర్తు. చెప్పాలా? ఎదుగుతున్న సంఘానికి గుర్తు దీపవృక్షం. ఈ దీపపు వృక్షంలో నూనె, విన్నారా? గానుగు నూనె కాదు. ఏ నూనె అది? దంచి తీసిన అచ్చమైన ఒలీవ కావాలట, ఒలీవ నూనె కావాలట. అంటే అర్థం ఏంటంటే, దేవుని మందిరపు సేవ ప్రజలు దంచబడి కష్టార్జితమైన చెమటతో తడిచిన రూపాయలతోనే మండాలి. అది అర్థమవుతుందా? తెల్లవాళ్ళ డబ్బులో నల్లవాళ్ళ డబ్బులో కాదు. ఏ సంఘము ఎదుగుతుందో, ఏ సంఘము బలపడుతుందో, ఏ సంఘం అయితే వాక్యం నేర్చుకుంటుందో వాళ్ళ చేతుల్లో దంచబడిన నూనె రావాలా. అర్థమవుతుందా? దంచి తీయబడిన అచ్చమైన ఒలీవ నూనె, గానుగుల్లో రెడీమేడ్గా ఉన్న నూనె కాదు. ఈ రోజున అనేక సంఘాలు రకరకాలుగా ఎదిగి పడిపోతానికి కారణం ఏంటంటే, ప్రారంభంలో ఉన్న దర్శనం ముగింపులో లేకపోవటం, ప్రారంభంలో ఉన్న సమర్పణ, త్యాగం, విశ్వాసం కడ వరకు లేకపోవటం. ఎవడో ఇస్తాడని, ఎవడో చేస్తాడని తెల్లోళ్ళ కోసం, ఫోటోల కోసం కక్కుర్దు పడుతూ అనేక సంఘాలు నాశనం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, యాజకుడు అనేవాడు ఉద్యోగం చేయకూడదు, సేవకుడు అనేవాడికి ఉద్యోగం ఉండకూడదు. ఎందుకంటే లేవీయులకి ఆస్తులు ఉండకూడదని ఆయన చెప్పాడు. 11 గోత్రాలకి ఆస్తులు ఉండొచ్చు కానీ, పంచొచ్చు కానీ, లేవీ గోత్రాలకి స్వాస్థ్యం ఉండకూడదు. ఏమంటే, నేనే వారికి ఆస్తిగా ఉండాలి. ఈ 11 గోత్రాలు తీసుకొచ్చే ప్రథమ ఫలము కానీ, దశమ భాగం కానీ, కృతజ్ఞత అర్పణలు కానీ, ఈ అర్పణలు వారు తిని నాకు సేవ చేయాలి. ఇది నియమం. అందులో భాగంగా ప్రభు చెప్తారు, ప్రత్యక్ష గుడారంలో దీపపు వృక్షంలో ఏ నూనె వాడమంటున్నాడంటే, ఇజ్రాయేలీలు అందరూ కలిసి, విన్నారా, దంచి తీసిన అచ్చమైన ప్యూర్ ఆలివ్,
ప్యూర్ ఆలివ్, విన్నారా? శుద్ధమైన ఒలీవ నూనె మాత్రమే తీసుకురావాలి. గానుగులో పట్టింది కాదు, ఇళ్ళ రోట్లో పెట్టి దంచి గుడ్డలో వేసి పిండి తీసుకురావాలి. ఎవరి గోత్రం తరఫున వాళ్ళు నూనె తీసుకురావాలి. విన్నారండి? ఈ 12 గోత్రకర్తల్లో 11 గోత్రాలు కష్టపడి దంచి తీసిన ఒలీవ నూనెలతోనే దీపస్తంభంలో ఉన్న దీపాలు వెలిగించబడాలి. ఇది తరతరాలకి మీకు కట్టడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవాలి. 23వ వాక్యం 14వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 22 కూడా చదవరా. అవశ్యముగా వేరుపరచాలా. మరలా చదువు. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో అవశ్యం, ఖచ్చితంగా తీయాల్సిందే. అర్థమైందండి? ఇవి కొంచెం లోతుగా నేర్చుకోవాలి మీరు. ఇజ్రాయెల్ కాలం నుంచి చెప్తున్నాడు ఆయన, మీ సంవత్సరపు పంటలో దశమ భాగాన్ని అవశ్యముగా తీయవలెను. రెండోది 23 నుంచి నీ బ్రతుకు దినములన్నిటిలో నీవు యెహోవాకు భయపడినట్లు నేర్చుకున్నట్లు తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిలో నీ పంటలో కానీ నీ ద్రాక్ష రసంలో కానీ, విన్నారా, నీవు దేవునికి భయపడుతున్నట్లుగా నేర్చుకుంటానికి సూచన ఏంటో తెలుసా? నీ పంటలో కానీ నీ ద్రాక్ష రసంలో కానీ, విన్నారా, నూనె దంచి తీయబడుతుంది. నూనె దశమ భాగం అనేది కేవలం జీతంలోంచే కాదు, పంటలో కానీ ద్రాక్ష రసంలో కానీ ప్రతి దానిలో తీయాల. ప్రతి దానిలో తీయటం నేర్చుకోవాలి. అది తీయాలి, మంది కాదు, అది దేవునికి ఇవ్వాలి. దేవునికి సేవకునివి ఇవ్వాలి. విన్నారా? కొన్ని నేర్చుకోవాలండి. నా మాట వినండి. ఖచ్చితంగా మీరు దీవించబడతారండి. దీవెన అనేది చేస్తే కాదు, చూస్తే కాదండి, చేస్తే వస్తుంది. దీవించబడటం అనేది చూస్తే కాదు, చేసుకున్న కొద్ది వస్తుంది. ఆమేన్, ఆమేన్. నా దేవుని పిల్లలారా, ఇక్కడ దైవజనుడైన మోషేకి ఆజ్ఞాపించబడుతుంది, నీ ప్రతి సంవత్సర పంటలో అవశ్యముగా దశమ భాగం తీయాల్సిందే. తర్వాత అంటాడు, నీ దేవుడైన యెహోవాకు నీ భయపడినట్లు నేర్చుకున్నట్లుగా ద్రాక్షరసలో కానీ ప్రథమ ఫలాల్లో కానీ నీ పంటలో కానీ నూనెలో కానీ గొర్రె మేకల్లో కానీ ఆమె సేవకుడితో చెప్తున్నాడు, మీరు వాటిని తినాలి. రైట్, కొంచెం ముందుకు వెళ్దాం. ఇదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 12, 13. 13 చదువుతాను. వానిని ఎక్కించెను. విన్నారా? భూమి యొక్క ఉన్నత స్థలాల్ని యాకోబు సంతానాన్ని ఎక్కించాడు. పొలముల పంట వానికి తినిపించాడు. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి, నిప్పులు పుట్టించే చెకుముకి రాతి నుండి నూనెను ప్రవాహముగా. ఆమె హల్లెలూయా. యాకోబు సంతతికి నిప్పులు పుట్టే బండలో నుంచి ఏం జుర్రిచ్చాడట? నూనె. విన్నారా? నూనె. సరే, వివరిస్తాను బాగానే. నూనె దేనికి సూచన? కేవలం నెత్తికి పూసుకునే దానికేనా? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా? నూనె పెట్టకపోతే ఫ్యాషన్. నూనె పెడితే ఇది మడ్డోడండి,
వీడికి ఈ ఫ్యాషనే తెలియదండి అంటున్నారు. నూనె బెట్టకేగా ఇన్ని రోగాలు. ఏమండి, చిన్నప్పటి నుంచి అప్పట్లో ఆమదాలు, అబ్బో ఇంకా సూపరు. ఆ వాసన గుప్పుమనేది అనుకోండి. ఆమదం పెట్టినంతకాలం జుట్టు మెరవలేదండి. ఎప్పుడైతే నూనె మారిందో, వింటున్నారా, మా తరానికి కొబ్బరి నూనె ఉండేది, ఏసు రక్తం. ఇప్పుడు కొబ్బరి నూనెతో ఖర్చే లేదు. వింటున్నారా, అంతా మారిపోతుంది. నూనె, ఏమండి, నూనె దేనికి సూచన? కేవలం అభిషేకానికి. ఇంకేమైనా ఉందా? చాలా ఉందండి. కొన్ని మాటలు చెప్తారు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వాక్యం త్వరగా చదవాలి. ఎవరింటుంటుందట? మరల గట్టిగా. ఇదేంటి, ధనమే విలువ కలదు కదా, మళ్ళీ విలువైన ధనం అంటాడేంటి? నేను చెప్పేదేనండి. ఈ ఇండియా రూపాయి పక్కకి పాకిస్తాన్ పోతే చెల్లదు. ఏమండి, అంక పక్కనే ఉంది. చైనా పోతే అసలే చెల్లదు. ఇక అమెరికా పోతే ఎల్లండ్రా బాబు అంటాడు. కొన్ని డాలర్లన్నా పెట్టుకుని వెళ్తే ప్రపంచంలో ఎక్కడన్నా చలమని అవుతామేమో కానీ, ఏమండి, మన రూపాయలు పట్టుకెళ్తే 500 రూపాయలు కట్టబట్టుకెళ్ళినా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు. మాకెందుకు అంటారు. వింటున్నారండి, చెల్లవు. ఈ లోకపు ధనం పరలోకానికి ఇంకెలా చెల్లుతుందండి? ఈ లోకపు ధనంతో పరలోకంలో పైసా కూడా పట్టుకెళ్ళలేవు. ప్రభు పరిచర్య కొరకు లేదా దేవుని నామము నిమిత్తం నువ్వు ఏదైనా ఖర్చు పెట్టగలిగితే, ఒకసారి యూదులందరూ వచ్చి ఓ శతాధిపతిని గురించి చెప్తారు. ఏమని? అయ్యా, ఇతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు. కారణం ఏంటంటే మన సమాజం కొరకు అతడు అన్యుడైనప్పటికీ దేవాలయాన్ని కట్టాడయ్యా అంటారు. అంటే అర్థం ఏంటండి? తన సొంత డబ్బుల్ని పరలోకం కొరకు వెచ్చిచ్చాడు. ఆమేన్, ఆమేన్. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీవు కష్టపడిన సొమ్ము నీ వ్యక్తిగత అవసరాలు ఖర్చు పెడితే పరలోకంలో అది నోట్ కాదు, రికార్డు కాదు. వింటున్నారా? మీకు ఇంకా వివరణ చెప్పనా? అందరూ యేసు ప్రభు వెళ్ళిన రోజు ఆరాధనకి వెళ్ళారు. మనలాగే యేసు ప్రభు వెళ్ళిన చర్చికి అందరూ వెళ్ళారండి. యేసు ప్రభు వాక్యం చెప్పిన తర్వాత మనలాగా సమర్పణ చేయము దేవునికి ప్రభువునికి అని పాట పాడారు. సమర్పణ అనగానే అందరూ బాగానే వేశారు. తమ కలిగిన సమృద్ధిలోంచి తీసివేశారు. ఒక ఆవిడ గడగడగడ వణుక్కుంటూ వచ్చి ఆఖరిలో వేసింది. ఏంటది? ఒక చిన్న కానుక. యేసు ప్రభు వారు వాళ్ళెవ్వరి గురించి చెప్పలేదు కానీ, ఇదిగో ఈమె మీరు మీ కలిగిన సమృద్ధిలోని చేశారు. ఈమె తన లేమిలో తన జీవనమంతా వేసేసింది అని ఆమెను గురించి సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు వేసిన కానుకలు అన్నిట్లోకి ఏది గొప్పది? కలిగిన సమృద్ధిలోని చేసింది గొప్ప కాదు, లేమిలో ఉన్నదంతా వేసేసింది. ఆమెకున్నది అదే, తన బాధ ఆధారం అదే. అయినా సరే నా దేవుని కంటే ఎక్కువేం కాదని ఎవరు? ఒక ముసలావిడ. ఆమె ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో సంపాదించుకోవటం మంచిదే, కాదంటలేదు. ఈ సంపాదన పరలోకపు ధనంగా మారాలి. నీ ప్రతి పెట్టుబడి అక్కడ స్థిరపరచబడాలి. అది నిలకడగా ఉండే రాజ్యం. విన్నారండి? ధనం, విలువైన ధనం అంటే అది. ఈ డబ్బులు కరెన్సీ నోట్లు కాదండి. ప్రభు నామం కొరకు నువ్వు ఏదైతే ఖర్చు పెడుతున్నావో అది విలువైన ధనంగా మార్చబడుతుంది. రెండవది, జ్ఞానులు అంటే ఏముంటుంది? విలువగల ధనమును. రెండోది ఏముండాలట? నూనె. ఏముండాలి? నూనె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నూనె, విలువైన ధనం, నూనె జ్ఞానుల ఇంట ఉండును. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఈ ఏలియా దినాల్లో కరువు వచ్చింది. ఎందుకు వచ్చిందని నన్ను అడగండి. వచ్చింది. లోకం అంతా ఆకులు రాలినట్టుగా రాలిపోతున్నారు తిండి తిప్పలు లేక. ఆ రోజుల్లో దేవుడు చెప్పాడు,
కొన్ని రోజులు నీటి ఓటలతో దగ్గర బ్రతికిచ్చి ఇక ఏలియా గారు రోజు రెడీమేడ్గా ఏమండి తీసుకోవటమే కానీ ఇవ్వటం చేత కానీ కాకుతో మాంసం పంపుతుంటే కమ్మ తినటం పడుకోవటం అలవాటు అయిపోయింది. ఒరేయ్ ఇట్లా కాదని చెప్పి విధవరాలు ఎవరామె సారెపతిలో ఒక విధవరాలు ఉంది, ఆమె ఇంటికి పొమ్మన్నాడు. మొత్తానికి ఆమె ఇల్లుని వెతుక్కుంటూ వచ్చాడు ఏలియా గారు. 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యం త్వరగా. అందుకు అతడు లేచి సారెపతికి పోయి పట్టణపు గవని వద్దకు రాగా కట్టెలు ఏరుట చూచి నీళ్లు తేబోతుండగా మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కని నీ చేత్తో చేసి తీసుకురమ్మన్నాడు. తొట్టెలో పట్టెడు అంటే ఒక పావు కిలో అనుకుందాం, అంతేనమ్మా? పట్టెడు అంటే ఒక పావు కిలో వస్తుందా, అరకిలో వస్తుందా? కొంతమంది పట్టెడు పట్టారంటే ఎంత వస్తుందో, ఇచ్చేటప్పుడు రాదు, అది పుచ్చుకునేటప్పుడు అది బాగానే వస్తుంది, అదేంటో తెలియదు మరి. సరే ఒక పావు కిలో అనుకుందాం, ఏమండి? పట్టెడు పిండి బుడ్డలు ఎంత ఉంది, ఇక అడుగున ఉంది కొంచెం నూనె. మీరు వీళ్ళు ఎందుకు వండుకోలేదో మరి, ఎందుకు కొంతమంది తినరండి, దాస్తూ ఉంటారు. విన్నారా? అది పాడైందాక అంతే. విన్నారండి? దేవుడు మీకు పెట్టింది కమ్మ తినేసే, రేపటి సంగతి రేపుడు స్తోత్రం. దాస్తూ ఉంటారు, పాడైందాక తినరండి. వీళ్ళు తినరు, ఇంకొకరు పెట్టరు, అదొక పాడు అలవాటు కొంతమందికి. వింటున్నారా? ఇదిగో ఈ విధవరాలు మరి ఎవరి కోసం పిల్లోడు పెడదామని ఈమె, ఆడేమో నాకు వద్దు మమ్మీ, నువ్వు ఆకలితో నేనేటి తింటానని వీళ్ళిద్దరికి పంచాయతీ నడుస్తుందండి. అలాగే కొద్ది రోజులు నడిచింది. ఇక లాస్ట్కి చావు బతుకుల మధ్యలో ఉన్నారు. వాళ్ళు చూడండి ఎంత గనులో బాగా తినేసి చచ్చిపోదామని నిర్ణయించుకున్నారు. ఆ పూటకిక దేవుడు పోయి ఆ ఇంటికి పంపించాడు. వాళ్ళే చచ్చిపోదాం అనుకుంటుంటే ఆ ఇంటికి పంపించాడండి. తీరా ఆమె నీళ్ళు అడిగితే ఆమె నీళ్ళు తేవటానికి వెళ్తామా, అదే చేత్తో ఒక రొట్టె కూడా చేసుకురా. అసలే ఆకలితో నకనకలాడుతున్నారు. ఈ రొట్టె తల్లి కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఆ ఒక్క రొట్టె నాకు పెట్టరమ్మంటాడు ఈ అయ్యగారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎలా ఉంటుందో చూడండి. ఆ స్థానంలో కానీ నేనో నువ్వో ఉంటే, ఏమయ్యా నా కొంపే కనపడిందా నీకు, ఇంకో ఈ ఊర్లో ఎవడు కనపడలేదపా అని ఖచ్చితంగా అంటారు. చూడండి ఈమె ఎంత ధన్యురాలు. దేవుడు ఆమె ఇంటి పేరు చెప్పాడు, అడ్రస్ చెప్పాడు, కుటుంబాన్ని అన్నిటి వివరంగా చెప్తే ఎతుక్కుంటూ వెళ్ళాడు ఏలియా. వెళ్ళి అంటాడు, అమ్మా చదవాలి, ఆ మాటలు చదవాలి. అప్పుడు ఏలియా అమ్మా భయపడకు, పోయి నేను చెప్పినట్లుగా చెయ్యి. అర్థమైందా? నేను చెప్పినట్లుగా చెయ్యి. ఏం చేయమంటాడు? నాకు ముందు పట్టరా. వాళ్ళే తిండి లేక అలమటిస్తున్నారండి, పైగా ఈయన ముందు తింటానంటాడు. ఎంత ఇబ్బంది చూడండి. మంచి ఆకలితో ఉన్నప్పుడండి మనకు పెట్టకుండా ఎవరైనా తింటున్నారనుకోండి, మనకి ఎట్లా ఉంటుందో తెలుసా? ఇక టైం వీలు కాక కానీ దొరికితే కుమ్మేస్తారండి. ఎందుకని? ఆకలితో ఉన్నవాడు కోపం ఎక్కువండి. ఆకలితో ఉన్నవాడికి ముందు అడిగి పెట్టాలి. పెట్టలేదా ఇక అవకాశం ఉంటే తంతాడు కూడా. అందుకని కొంచెం ఆకలితో ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ముందు పిల్లలు పెట్టేటప్పుడు కూడా మనం కొంచెం చూసుకుని పెట్టాలి. ఆమె కొన్ని ఆత్రపోళ్ళు ఉంటారు, పెట్టిందాకా ఆగరండి. అలాంటి వాళ్ళు కొంచెం చూసుకోవాలి మనం. ఏలియా అదే అడుగుతాడు, మొదట నాకు పట్టిరా, నేను చెప్పినట్టు చేయి. నీకు విన్నారా? ఎంత ఉన్నది, ఎంత పట్టెడు, మహా అయితే ఒకరికి వస్తుంది. ఆయన చెప్పినట్టు చేయమంటాడు. ఏమని? మొదట నాకు తీసుకుని వచ్చి తర్వాత నీకును. ఆమె భూమి మీద యెహోవా వర్షము కురిపించేంత వరకు అయిపోదని యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు. ఆమె సేవకుడు మాట నమ్మి ఏం చేసింది?
ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు, ఇదిగో చుట్టాలు వచ్చేసారు. ఎప్పుడైతే ఇంటికి పిండి పెరుగుతూ ఉందో, నూనె పెరుగుతూ ఉందో, ఈమె నున్నగా ఉందో, అమ్మ చుట్టాలు ఎప్పుడు వస్తారండి? మనం నున్నగా ఉంటే అందరూ చుట్టాలే. మనం కానీ కాస్త మొహం వాడిందంటే ఒక్కడు అడ్రస్ ఉండడు. అందుకని ఏ చుట్టాలని దగ్గర చేర్చకండి. ఎంతవరకు అంటే అంతవరకే పెట్టుకోవాలా. కొంతమంది చుట్టాలంటే మహాపిచ్చి. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళు మనకేమవుతారో తెలుసా? చెప్పాలా. చుట్టాల విషయంలో మరీ జాగ్రత్త సుమా. చుట్టాల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఈ విధవరాల్ని పిండి లేనప్పుడు ఎవడు పట్టించుకోవాలా? ఎప్పుడైతే కరువు రోజుల్లో ఏలి అడుగు పెట్టడంతో సేవకుడు కడుపు ఆకలి తీర్చిందో ఆ పుణ్యానికి దేవుడు కరువు కాలం అంతా ఆమెను పోషిస్తున్నాడు. ఈ సంగతి ఊరిలో ఉన్న చుట్టాలకు తెలిసింది. ఏంటన్నారా? వీళ్ళు ఏదో కారణంతో వచ్చి ఇంట్లో చేరారు. ప్రియులారు, విచిత్రం ఏంటంటే ఆమె కొడుకు మాత్రం కాదట, ఆమె ఇంటి వారందరూ కూడా భూమి మీద వర్షము పడేంత వరకు అనేక దినములు హల్లెలూయా. మొదటి అప్పము దేవుని సేవకు ఇవ్వటం నేర్చుకోవాలి. మొదటిది నీ కష్టార్జితం కావచ్చు, ఆహారం కావచ్చు, అది ఏదైనా కానీ మొదటిది నువ్వు తినకూడదు. అర్థమవుతుందండి? నీకు దేవుడు ఏది ఇచ్చినా మొదటిది ఏం చేయాలా? సేవకుడికి ఇచ్చేయాలా. ఇంకా చెప్పనా? ప్రథమ ఫలం ఎవరిది చెప్పాలా? దేవునికి అర్పించాలా. మీకు చెప్పే గతంలో ఈ హన్న శామ్యూయల్ని ఒక్కడిని సమర్పించింది. అమ్మా ఒక్కడిని దేవుడికి ఇచ్చేసింది ప్రథమ ఫలం కనుక. దేవుడు ఆమెకి ఎన్ని ఇచ్చాడు? 5 కూడా. 5గురులో ఎంతమంది? 3 కొడుకులు. అబ్బాబాబాబాబాబా, లెక్క చూసారు ఎంత బాగుందో. దేవునికి ప్రథమ ఫలం ఇస్తే ఎంత వస్తుంది? 1 ఇస్తే మీ ఇష్టం. ఇక మీ ఇష్టం అండి. ప్రథమ ఫలం దేవునికి ఇస్తే 5 రెట్లు వస్తుంది. ఈ లాజిక్ తెలిస్తే మీరు ఇవ్వకుండా ఉండలేరు సుమి. ఆమె బిగబట్టారా ఆగిపోతాయి, వదిలారా విస్తరించబడుతుంది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా లేమికి వచ్చేవారు కూడా. మీ ఇష్టం. నా కోసం కాదు, మీకోసమే. అమ్మలారా ఎవరి కోసం ఏడమంటున్నారండి? కరుణమయుడు చెప్పాడు ఆ మాట. ఏమని చెప్పాడండి? అమ్మలారా చెప్పరే, ఎవరి కోసం ఏడుద్దాం? అది ప్రియులారా చిన్న మాట. సరే, ఏలియా కాలం అయిపోయిందా? ఎలీషా కాలంలో ఎలీషా దగ్గర ఉండే పాస్టర్ గారు అప్పు చేశాడు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎలీషా కాలంలో అప్పులు చేశాడు. అప్పులు చేసిన వాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే అప్పుల వాళ్ళు అందరూ వచ్చి భార్యను పట్టుకున్నారు. అమ్మా మీ ఆయన అప్పు చేసి చచ్చిపోయాడు తల్లి, అప్పు నువ్వు కడతావని పిల్లలు కడతారా అని చెప్పి రాజుగారు భార్య దగ్గరికి వచ్చారు. రాజుల్లో 2వ గ్రంథం 4వ అధ్యాయం త్వరగా చదవాలి. నా పిల్లల్ని పట్టుకుపోతాను అంటున్నాడు బాబు, ఏం చేయమంటావని సేవకుని దగ్గరికి వచ్చింది ఆ తల్లి. ఓకే, అమ్మా నన్ను ఏం చేయమంటావు అంటాడు ఎలీషా. ఏంటారా? అయ్యా అప్పులలో వచ్చే నా పిల్లల్ని పట్టుకుపోతారంటే సేవకుడు ఎలీషా అంటాడు, నన్ను ఏం చేయమంటావు? నా వల్ల నీకేం కావాలంటే, అదేనండి నాకేం తెలియట్లేదు, నాకేం అర్థం కావట్లేదండి, ఆడదాన్ని నేనేం చేయను అంటుంది ఆ తల్లి. వెంటనే సేవకుడు ఎలీషా అంటాడు, అసలు నీ దగ్గర ఏముందో చెప్పు అన్నాడు. నా దగ్గర ఏముంది? ఇంత చెప్పే కదా, జ్ఞానులు అంటే ఏముండాలా? ఏం లేకపోయినా మన ఇంట్లో ఏముండాలండి? నూనె తక్కువ కాకూడదు సుమి. విన్నారా?
మీకు చెప్తాయనండి. ఖచ్చితంగా మీరు దీవించబడాలని నా కోరిక. విన్నారా? మీరు దీవించబడ్డారనేది ఎక్కడ చూస్తే తెలిసిపోద్దో తెలుసా? ఇల్లును చూసి చెప్పలేదు మీకు ఎవరి సామెత? ఇల్లును చూసి ఆమెను ఎందుకు చూడాలి? ముందు ఏమని కదా చూడాలా? ఆమె ఇల్లు ఎలా అమర్చుకుందో ఎక్స్పెషల్. కొంచెం లోతుకి వెళ్తున్నానే, మీరేమని అనుకోకండి. కిచెన్ దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఆయన ఎవరో ఒకసారి ఇంటి ఓపెనింగ్ చేస్తూ ఇది చికెన్ రూమ్ అంటాడు. అది కిచెన్ అనుబోయి చికెన్ రూమ్ అంటాడు. అవునండి చికెన్ రూమ్ అంటుంది ఆవిడ కూడా కంగారులోని. అమ్మ చికెన్ కాదు, గడ్డు గుడ్డు కాదు, కిచెన్ అంటాడు ఇంకొక అయ్యగారు. కొంతమంది కిచెన్ మీదే ఉండిపోతుంది. చికెన్ అంటే ఏముంటుంది ధ్యాస? చికెన్. ప్రియులరా, ఆలోచించాలి. ఈ కిచెన్ రూమ్లోకి వెళ్తాం. వెళ్ళగానే ఆ డబ్బాలను చూస్తే అర్థమైపోద్దండి. మీరేమనుకోకండి, మీరు చూసుకోండి, నేను చూడాల్సిన అక్కర్లే. డబ్బాల వరుస క్రమంలో చక్కబలి. అబ్బా ఒకళ్ళు టాలెంట్ బాబా. ఆ కిచెన్ డబ్బాలు ఎంత అందంగా ఉంటాయో లోపల సరుకును బట్టి ఇంట్లో పరిస్థితి చెప్పాలా? డబ్బాలు చూస్తే లోపల పరిస్థితి తెలిసిపోతుంది. నా ప్రియులారు, నా దేవుడు డబ్బాలు చూసి వెనక్కి తిరిగి వెళ్ళేవాడు కాదు. నా మనసారా దీవిస్తూ చెప్తున్నాను, డబ్బాలు ఖాళీ కాకుండా ఉండునుగాక. ఆమె సీసాలు ఖాళీ అవుతున్నాయి అంటే పరిస్థితి ఏంటండి? చెప్పకనే చెప్తుంది ఆ ఇంట్లో పరిస్థితి. నా మాటేనండి, సారేపతివురు ఎదురాలు ఇంట్లో ఏదైతే సమృద్ధి ఉందో, నూనె పిండి అయిపోలేదట, నూనె. ఓ మంచి వాగ్దానం చెప్పనా? 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం మీకు తెలుసు. నీ పిండి పిసుకు తొట్టే, ఆ తొట్టె సంగతి చదవండి. 5వ వాక్యమా? నీ గంపయు 5 రైట్ 28:5. నీ గంపయు ఆమె. ఇప్పుడు తల్లపైకి ఎత్తాడు. ఆ మాట మీద చేతులు పెట్టి ఇప్పుడు నా ముఖం చూడండి. ఏం దీవించబడాలి? గంప అంటే నీ వ్యాపారం. గంప. ఆ మధ్య ఎవరో పొద్దున్న కూరగాయలు వస్తే ఆడికి బోని కొట్టాం. ఆడంటాడు బుట్టకేసి కొడతాడు, నెత్తికేసి కొడతాడు, సైకిల్కి వేసి కొడతాడు. ఏది? ఈ 10 రూపాయలు. ఒరే ఏంటిదంటే బోని సార్, బోని. ఆడికి అదే ఆనందం. బుట్ట అంట అని దీవిచ్చేది అంటాడు. బుట్ట దేని సూచన? నీ చేతి పని అంట. విన్నా? నీ గంప దేనికి సూచన? నీ గంప. కొంతమందికి ఏదైతే అన్నం పెడుతుందో అది వాళ్ళకి దేవుడు. మనకు దేవుడు కాదు, దేవుడు దీవెన అది. ఆమె నీ గంపయు నీ పిండి పిసుక తొట్టి ఎలా ఉండాలా? దీవించబడుతుందా? ఈ రాత్రి పగటి వేళ నా మాటేనండి. ఎవడో వచ్చి నేతి మీద చేతులు పెడితే దీవెన కాదు. అది కట్టుకుంటే ఇది కట్టుకుంటే వచ్చేది దీవెన కాదు. నా దేవుని మాట నమ్మితే చాలు. ఆ విధవరాలు నమ్మింది, తను దీవించబడింది. తను కడుపు నింపుకోవడం కాదు, చుట్టాలందరికీ ఒక హాస్టల్ అయిపోయింది. అది విన్నారా? గవర్నమెంట్ హాస్టల్ అయిపోయింది. తింటమే కానీ బిల్లు కట్టే పని లేదు. ఎవరు? ఒక విధవరాలు. దేన్ని బట్టి? సేవకుని మాట వింది, చెప్పినట్టుగా నడుచుకుంది, దీవించబడింది. ఆమె పిండి పిసికే తొట్టట తక్కువ కాలేదట. పిండిలో తొట్టులో పిండి అవ్వలేదట, బుడ్డిలో నూనె అయిపోలే. ఈమె ఎలీషా కాలంలో, అమ్మ నీ దగ్గర ఏముంది చెప్పు అంటే, ఆమె అంటది, నీ దాసులని నా ఇంట్లో నూనె కుండ తప్ప ఏమీ లేదయ్యా అంటది. ఆమె దగ్గర మిగిలింది అదండి. అన్నీ అయిపోయినాయి కానీ ఇంకేం మిగిల్చుకుంది? అప్పుల పాలైనా, అవస్థల పాలైనా, భర్తను పోగొట్టుకున్న, పిల్లల్ని గుంజుకుని వెళ్ళే పరిస్థితికి వచ్చిన ఆమె ఇంట్లో ఏం తక్కువ కాలేదు. చెప్పాలా? అన్నీ అయిపోయినాయి కానీ మిగిలింది ఏంటి? నూనె కుండ. స్తోత్రం. ఈ నూనె కుండ అనేది దేవుని ఆశీర్వాదానికి గుర్తు. అన్నీ అయిపోయినాయి కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం అయిపోలేదు. ఏలి ఏమన్నాడు? భూమి మీద వర్షము పడేంత వరకు నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పాడు. ఇంట్లో కూడా అది అయిపోలేదు. అయ్యా ఉన్నదే నూనె కుండ. రైట్. నువ్వేం చేస్తావంటే ఊర్లోకి వెళ్ళి ఏ ఇంట్లో కుండలు ఉంటాయి
అయ్యా అన్నం వండే కుండలా నీళ్ళ కుండలా ఏది ఉంటుంది బట్రా, మట్టి పాత్రలన్నీ తీసుకొచ్చాయి. అన్నం వండుకునే అవి చిన్నవి, మట్టి నీళ్ళ కుండలు ఉంటాయి చూడు పెద్ద పెద్దవి, అవి పట్టుకొచ్చి అన్నాడు. ఇక మొత్తానికి 2 పిల్లలు తల్లి ఊరి మీద పడ్డారు. ఏమండి పిల్లలు తెస్తూ ఉంటే అమ్మ సర్తా ఉంది ఇల్లంతా. దేంతో? ఊర్లో ఉన్న మట్టి పాత్రలన్నీ ఆ ఇంటికి వచ్చేసినాయి. అయ్యా మొత్తం తెచ్చేసాం బాబు, ఇంకేమైనా ఉన్నాయా ఊర్లో? లేవండి, మా దెబ్బకి ఊరంతా ఖాళీ అయిపోయింది. అయిపోయిందా? రా. సేవకుడండి ఏ పాత్ర అయితే మిగిలి ఉందో దాన్ని ప్రార్థన చేసి, అమ్మా ఈ కుండలో ఉన్న నూనె ఖాళీ పాత్రలు కొంచెం కొంచెం పోసుకుంటే వెళ్ళు అన్నాడు. ఏమన్నాడు? నీ దగ్గర ఉన్నదే అబ్రాకు దబ్రా దాబ్రాకు అబ్రా అనలా. నీ దగ్గర ఏ పాత్ర ఉందో ఏ నూనె ఉందో అది తీసుకురా, ప్రార్థన చేస్తా. నువ్వేం చేస్తావంటే ఖాళీ పాత్రలు కొంచెం 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 పోసుకుంటే వెళ్ళు అన్నాడు. చిత్రం ఏంటో తెలుసా? పోస్తున్న కుండలో నూనె అవ్వట్లేదు, పోసే కొద్ది కుండల్లో ఉన్న ఖాళీ పాత్రలు ఏమవుతుంది? చదువుతారా? మాటలు చదువుతారా? 4వ అధ్యాయం 4వ వాక్యం చదవాలి. అప్పుడు నీవు మూసి ఆమేన్. అమ్మా మన దెబ్బకు ఊర్లో కుండలని ఖాళీ అమ్మా. స్తోత్రం స్తోత్రం. ఆడు చెప్పాడు కుండలు లేవు తల్లి అంటే, అప్పుడు ఆ మాట హల్లెలూయా నింపుకోగలిగినంత. అప్పుడు దైవజనుడు అంటాడు, ఈ నూనె అమ్మి అప్పులు కట్టేసి మీ కొరకు ఖర్చు పెట్టుకోండి. ఈ పగటి వేళ నా మాటేనండి, అప్పులు కూలిపోయినా సరే నా మాటేనండి, నీ దగ్గర ఏమీ లేదని కలవరపడకు. అది అప్పు కావచ్చు, చాలని జీతం కావచ్చు. నీ దగ్గర ఉందే కొంచెంపాటి నూనె, దాన్ని నువ్వు ఇంకా పంచటం నేర్చుకోవాలి. దాన్ని నువ్వు ఇంకా పంచాలా, దాయొద్దండి. నా మాటేనండి, దేవునికి ఏది ఇచ్చినా దాచుకోవద్దు. పంచే కొద్ది దీవించబడతారు. క్రైస్తవుడు ఈ అలవాటు నేర్చుకోవాలా. దేవునికి ఏది ఇచ్చినా పంచడం నేర్చుకోవాలా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం ధన్యం. నా మాటేనండి ప్రియులారా, నీ చేతులు పైన ఉండాలనే నా ఉద్దేశం. నీ చేతులు పెట్టే చేతులుగా ఉండాలనేది నా కోరిక. నా దేవుని సమృద్ధికి సూచనగా ఉన్నటువంటి నూనె నీ ఖాళీ కుండలన్నిటిని నింపునుగాక. అప్పుల కుండలన్నిటిలో నా దేవుని కార్యం జరిగి ఒక సమృద్ధికరమైన ఓట బయలుదేరి ఆ అప్పుల ఊబిలో నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరినీ పైకి లేపునుగాక. ఆమేన్. 3 మాటలండి, 3 మాటలు. ఒకటి యాకోబు సన్నిధికి గుర్తుగా, దావీదు రాజరికానికి గుర్తుగా అభిషేకించబడ్డాడు. సన్నిధిలో ఉన్న అభిషేకాన్ని సూచిస్తూ నూనె పోసాడు. రైట్. ఇక్కడ ఎలీషా కాలంలో కడుపు బాధ తీర్చింది నూనె, కరువును తీర్చింది, అప్పులు తీర్చింది నూనె. ఇంకా చెప్పాలంటే రేపు రాకడ వరకు ఈ నూనె కావాలి. రేపు రాకడలు ఎత్తబట్టడానికి కూడా నూనె కావాలి. నీవు పొందుతున్న ఈ నూనె నువ్వు తల అంటబడితే, దేవుడిచ్చి ఆ నూనెతో నీ తల అంటబడితే వింటున్నారా, ఖచ్చితంగా నీవు రాకడికి సిద్ధపడతావు. మీకు తెలుసు కదండి, 25వ అధ్యాయంలో 2 గుంపులు వారు కనబడతారు. బుద్ధిగల కన్యకలు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అందరూ కలిసి. నిద్ర ఎంత ప్రమాదం తెలుసా? విన్నారండి? అందుకే మన ఆత్మకు నిద్ర పట్టకుండా చూసుకోవాలి. విన్నారా? ఈ బుద్ధి లేని వాళ్ళకి ముందు నిద్ర వచ్చిందట. బుద్ధి లేని వాళ్ళ పేరే అదే. బుద్ధి లేని వాళ్ళకి నిద్ర వస్తే, బుద్ధి కలిగిన వాళ్ళు కూడా ఆవరిస్తే అందరూ కలిసి గుర్రెట్టి ఒకరి మీద ఒకరు పడి నిద్రపోతున్నారు. ఇంతలో శబ్దమైంది, డోర్ శబ్దమైంది, తలుపు తెరవబడింది. ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు రండి
అని ఒక కేక పిలుపు వినబడింది. తుల్లిపడి లేచి దివిటీలు ఎక్కడెక్కడ ఉన్నాయి పరిగెత్తి ఎత్తుకుని ఎవండి చక్కబరుచుకుంటున్నారు, ఆరిపోతే అని ఊది దివిటీలు మరలా మండిస్తున్నారు. ఈ లోపు జరిగిన చిత్రం ఏంటంటే బుద్ధి లేని కన్యకలు అడుగుతున్నారు, అక్కల్లారా ఓ అమ్మల్లారా అంటూ పాట పాడి అడుగుతున్నారు. ఏమని? మా దివిటీలు ఆరిపోతున్నాయి. ఎవరిని అడుగుతున్నారు? ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళ దగ్గర ఉన్న నూనె కంటే బుద్ధి గల వాళ్ళ దగ్గర నూనె కొంచెం ఎక్కువ ఉన్నట్టే కదా. విన్నారండి? అందుకని బుద్ధి కలిగిన వాళ్ళు. ఎవరి నూనె వాళ్ళదే, ఎవరి అభిషేకం. విన్నారండి? నీ తల అనాయింటింగ్ అనేది ఈ శిరస్సు మీద పడాలి. శిరస్సు దేహం అంతటికి కేంద్రం. తల అభిషేకించబడితే దేహం అంతా కూడా కంట్రోల్లోకి వస్తుంది. అర్థమవుతుందా? ఈ అనాయింటింగ్ని కాపాడుకోవాలి. ఈ అనాయింటింగ్ దేవుడు నిన్ను ప్రతి ఒక్కరిని అభిషేకిస్తాడు. ఈ అభిషేకం దేనికై అంటే రాకడికి సిద్ధపరచడానికి. ఈ అభిషేకం నిన్ను నిద్రపోనివ్వకుండా మెలకుగా ఉంచుతుంది. విన్నారా? కొంతమంది బలహీనులతో చేరి బలహీనమై అందరు నిద్రపోయారు. తీరా సమయం రాగానే వాళ్ళు అంటారు, బుద్ధిగల కన్యకలు అడుగుతున్నారు, అమ్మలారా ఏమంటారంటే మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అంటారు. వాళ్ళు అంటారు, మీకు ఇస్తే మాకు సరిపోదు, అందుకని మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి పంపించారు. పంపించేసరికి ఇంతలో ఎవరు వచ్చారు? పెండ్లి కుమారుడు వచ్చి సిద్ధపడి ఉన్నవారు హల్లెలూయా. సిద్ధపాటు నూనె నిన్ను సిద్ధపరుస్తుంది. సిద్ధపరిచే నూనె, అప్పులు తీర్చే, సన్నిధిని అనుభవింపజేసే. ప్రియులారా, నీవు జ్ఞానం కలిగి దాని వ్యక్తివి అయితే, జ్ఞానం కలిగిన వ్యక్తివి అయితే నీ ఇంట్లో ఏముండాలా? విలువైన ధనమును నూనెయు నీ ఇంట ఉండును. బుద్ధిహీనుడట దాన్ని వ్యయం చేసేసుకుంటాడట. బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరుచుకొను అంటాడు జ్ఞాని. ఈ శుభవేళ నా మాట ఆలకించండి. నూనెతో నీ తల అంటబడునుగాక. నూనెతో మీ తలలు అభిషేకించబడునుగాక. విలువైన ధనముతో, విలువైన నూనెతో మీ ఇండ్లు నిలపబడునుగాక. ఆమె ఆ నూనె చేత మీ కరువులు తీర్చబడాలి. ఆ నూనె చేత సన్నిధిలో మీరు దీవించబడాలి. ఆ నూనె చేత రాకడ వరకు సిద్ధపరచబడుతూనే ఉండాలి. మనుషులు కాదు మిమ్మల్ని సిద్ధపరిచే, నీవు పొందినటువంటి నూనె. మీకు దీనికి తోడు ఒక్క చివరి మాట, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఎందుకో గుర్తొస్తామని చెప్తా వినండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, తెలిసిన వాళ్ళు 4వ అధ్యాయం తెలిస్తే చదవండి. మనము పొందిన అభిషేకము సత్యమే గనుక ఆ మాట చదవాలి. రైట్. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వాక్యం. అందరూ ఆ మాటలు అండర్లైన్ చేయండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వాక్యంలో చాలా చక్కని మాట యోహాను భక్తుడు రాస్తాడు. ఆయన వలన మీరు పొందిన, ఎవరు అభిషేకం ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలి మనం? ఈ మధ్య నూనెసి అభిషేకించే వాళ్ళు ఎక్కువైపోయారు. నూనె పరిచర్యలు ఎక్కువైపోయినాయి. నెత్తి మీద నూనె పోసేది అభిషేకం. పో దరిద్రం పోయింది పో అంటున్నారు. అభిషేకం మనుషులు ఇచ్చేది కాదండి. ఆయన వలన మీరు పొందిన అభిషేకము ఎట్లా ఉండాలా? మీలో నిలుచుచూ ఉన్నది కనుక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి చెప్పాలంటే, దేవుని గురించి అర్థం కావాలంటే ఎవడు చెప్పాల్సిన అక్కర్లే.
నీవు కానీ అభిషేకించబడితే, నీవు కానీ ఆత్మ అభిషేకం చేత నింపబడితే పరిశుద్ధాత్ముడే నీకు సమస్తాన్ని బోధిస్తాడు. అందుకే యోహాను గారు అంటారు, దేవుని వలన మీరు పొందిన అభిషేకము సత్యమే గనుక ఎవడును మీకు బోధించాల్సిన అక్కర్లేదు. ఆమేన్. అదన్నిటిని గురించి మీకు బోధించున్న ప్రకారం అన్నిటిని గూర్చి మీకు బోధిస్తాడు. ఆయన వలన పొందిన అభిషేకం. నూనె దేనికి సూచన? నా తల నూనెతో అంటి ఉంటివి, నా గిన్నె నిండి